అండి నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం దోశలు కానీ ఇడ్లీ కానీ రోజు టిఫిన్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా శనగలు చట్నీలోకి వేస్తూ ఉంటాము. ఇలా కొంచెం వాటర్ చల్లుకుని వేయించుకున్నాం అనుకోండి, త్వరగా వేగుతాయి. మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సమ్మర్లో మనం ఎక్కువగా మామిడి పండ్లు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మామిడి పండ్లను మనం అక్కడే పోసేస్తూ ఉంటాం, అవి పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా ఉండాలంటే ఇలా వరుసల్లో చక్కగా ఆ తొడుముని కింద పెట్టేసి ఇలా పేర్చుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఆనియన్స్ పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే కొబ్బరి చెప్పులు ఇలాగా దీనిలో పెట్టేసుకున్నాం అనుకోండి, తేమ తగలకుండా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా కొబ్బరి చెప్పులు పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే తేమ తగలకుండా ఉంటుందంటే కొబ్బరి చెప్పులు ఉండటం వల్ల ఉల్లిపాయలు పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా బ్యాంగిల్స్ ఎక్కించుకునేటప్పుడు మనం ఎక్కించుకోవాలన్నా ఒకళ్ళ హెల్ప్ లేకుండా ఎక్కించుకోలేం కదండి. లేదంటే సోప్ కానీ లిక్విడ్ కానీ యూజ్ చేయాలి. అటువంటి ఏమీ ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేయండి. ఇలా క్యారీ బ్యాగ్కి కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసేసి ఈ విధంగా ఎక్కించుకోవచ్చు. తీసేటప్పుడు కూడా రివర్స్లో ఇలా గాజుల లోపలికి కవర్ని పెట్టేసి ఇలా తీసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. ఒకరి హెల్ప్ లేకుండా ఇలా చక్కగా మనం బ్యాంగిల్స్ ఎక్కించుకోవచ్చు, తీసుకోవచ్చు. అవి మనకి గుచ్చుకుంటాయి అవునండి, భయం కూడా ఉండదు. ఈ విధంగా ట్రై చేయండి. ఒక క్యారీ బ్యాగ్తో ఈజీగా ఇలా ఎక్కించేసుకోవచ్చు. కొంచెం కొబ్బరి నూనె అప్లై చేస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. శారీకి మనం ఇలా సేఫ్టీ పిన్లు పెడుతూ ఉంటాం కదండి. శారీకి సేఫ్టీ పిన్ పెట్టినప్పుడు దారాలు పట్టేసి శారీ అంతా కూడా పాడవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక స్టిక్కర్ కానీ లేదంటే స్టిక్కర్ ప్యాకెట్ కొన్నటువంటి ఒక పేపర్ని కానీ ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా సేఫ్టీ పిన్కి పెట్టుకున్న తర్వాత ఇలా శారీకి పెట్టుకున్నాం అనుకోండి, దారాలు పట్టకుండా ఉంటాయి, శారీ కూడా పాడవకుండా ఉంటుందండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఫ్రిడ్జ్కి ఇలాంటివి పట్టుకోవటానికి లేదంటే నాప్కిన్ పెట్టుకోవటానికి ఏదన్నా ఇట్లా పట్టుకోవటానికి ఉంటుంది కదండి, అలాంటివి లేనప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. డబుల్ ప్లాస్టర్ అయితే అంటించేసుకొని ఇలాగ ఒక క్లిప్ని పెట్టుకొని క్లిప్కి మనం యూజ్ చేయని ఒక బ్యాంగిల్ని ఈ విధంగా పెట్టేసి నాప్కిన్ని ఇలా బ్యాంగిల్స్లో పెట్టేసామనుకోండి, మనం ఏదైనా ఫ్రిడ్జ్ అనుకోకుండా ఏదైనా డస్ట్ పడినప్పుడు ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి నాప్కిన్ చక్కగా యూజ్ అవుతుంది. చేతులు కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం భోజనం చేసినా ఒక్కోసారి టిఫిన్ చేసినా గ్యాస్ అంతా ఫామ్ అయినట్టుగా కడుపంతా ఉబ్బరంగా ఉన్నట్లుగా ఉంటుంది కదండి. ఆ టైంలో ఈ విధంగా 2 యాలకులు తీసుకొని మనం ఈ విధంగా చప్పరిస్తూ ఆ ఓట మింగుతూ ఉన్నామనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కడుపు ఉబ్బరం కూడా తగ్గిపోతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్లో చిన్నవి జ్యూస్ బాటిల్స్ ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బాటిల్ని నేను కట్ చేసుకున్నానండి. కింద పాట్లో ఒక గుప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకుని దానిపైన ఇలాగా లవంగాలు అక్కడొకటి ఒక 4-5 పెట్టేసుకొని కొంచెం కంఫర్ట్ కానీ షాంపూ కానీ ఇలా వేసేసుకొని పై పార్ట్కి ఈ విధంగా హోల్స్ పెట్టేసుకొని ఇలా మన రూమ్స్లో కానీ అలానే హాల్లో కానీ బాత్రూమ్స్లో కానీ ఇలా పెట్టేసామనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి, మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇలా షాంపూ కానీ లేదంటే కంఫర్ట్ కానీ ఏదైనా కూడా ఏది అవైలబుల్గా ఉంటుంది ఈ విధంగా వేసేసుకొని చక్కగా పైన ఇలా ఆ పాట్ని పెట్టేసి ఇలా ఎక్కడైనా రూమ్స్లో కానీ బాత్రూంలో కానీ పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలానే రూమ్ ఫ్రెషనర్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా బియ్యంలో పురుగులు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి. బియ్యంలో పురుగు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కరివేపాకు అలానే పచ్చి వేపాకు 2 కలిపేసి ఈ విధంగా బియ్యంలో మొత్తం ఇలా మిక్సింగ్ చేసామనుకోండి, పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. వీటి ఘాటుకి స్మెల్కి పురుగు అనేది రాదు. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.